నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యుద్ధం ముగింపునకు ట్రంప్ తో అంగీకారం. పుతిన్. జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం. 12-20% జీఎస్టీ స్లాబ్లు రద్దు. రైతుల పేరుతో రాజకీయం చేస్తే ఖబర్దార్. సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తండ్రుకొని చేస్తున్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. సంచార జాతుల అభివృద్ధికి కృషి చేస్తాం. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. విజయవాడలో దారుణం. నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి 29,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 12-20% జీఎస్టీ స్లాబ్లను రద్దు చేసింది. 5-8% రేట్లతో 2 అంచెల జీఎస్టీ విధానానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి చర్చించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి కూలంకుషగా చర్చించిన కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపింది. జీఎస్టీ పన్ను రేట్లను 2 స్లాబ్లకు 5%, 18% తగ్గించాలన్న కేంద్ర ప్రతిపాదనకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 12-18 జీఎస్టీ స్లాబులు రద్దు అయ్యాయి. 5-8% జీఎస్టీ స్లాబులు కొనసాగనున్నాయి. అలాగే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. 2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం మీటింగ్ వివరాలను మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. ప్రజలకు ఎరువుల కొరత లేదని భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో నేరాలను నమ్ముకున్న ఒక పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు ఎరువుల లభ్యత గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, త్వరలోనే మరో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గత 10 రోజుల్లో 25,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, మరో 10 రోజుల్లో 44,580 మెట్రిక్ టన్నుల యూరియాను అందించిందని ఆయన వివరించారు. సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తామని, రైతుల ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని ఆయన భరోసా కల్పించారు. యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ఆధార్ కార్డు ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారని, చేసిన పాపం ఊరికే పోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనక ఉన్నానని కొందరు, కవిత వెనుక ఉన్నాడని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసే వాళ్లను బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని కార్నింగ్ టెక్నాలజీస్ కంపెనీలో నూతన యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమం బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు సొమ్ము పంపకం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. బావ, అన్న, చెల్లి కత్తులు, బల్లెలతో పొడుచుకుంటున్నారు.
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు వాళ్ళు కొట్టుకొని మా పేర్లు తీసుకొస్తున్నారు. 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ అనే కాలనాగును తెలంగాణ ప్రజలు కొట్టి చంపారు. ఆనాడే చచ్చిన దాన్ని మళ్లీ నేను చంపవలసిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. గత నెలలో అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిగిన భేటీలో ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికే విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో ఉక్రెయిన్లో శాంతి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో శాంతి చర్చలకు అంగీకరించారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయమై మధ్యవర్తిత్వం వహిస్తున్న ట్రంప్ సోమవారం కల్లా జెలెన్స్కీతో శాంతి చర్చలకు అంగీకరించేదే లేదని స్పష్టత ఇవ్వాలంటూ పుతిన్ కు గడువు ఇవ్వడం తెలిసిందే. చైనాలోని తియాన్జిన్లో ఎస్సీఓ శిఖరాగ్రానికి యాత్రను ఈ సందర్భంగా యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని నిందించారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 6వ తారీఖున జరగనున్న గణేష్ మహానిమజ్జన వేడుకల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు ఆయన స్పష్టం చేశారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నామని సిపి తెలిపారు. నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గమైన బాలాపూర్ రూట్ ను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. ఊరేగింపు వాహనాలకు చెట్లు, విద్యుత్ వైర్లు అడ్డు తగులకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించినట్లు వివరించారు. మానవ హక్కులను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తులను పట్టుకోవడంలో కూడా వారు నిమగ్నమై ఉంటారు. సమాజంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణకు నిలబడేవారు పోలీసులు. వారి సేవలు నిస్వార్థమైనవి. అయితే విజయవాడ నగరంలో శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే నడి రోడ్డుపై గొడవకు దిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అజిత్ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ఒక పురుషుడు, మహిళ మధ్య గొడవ జరుగుతున్నట్లు కోటేశ్వరరావుకు సమాచారం అందింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని చూశారు. గొడవ పడుతున్న వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ గా గుర్తించారు. అప్పటికే గొడవ తీవ్రం కావడంతో నైట్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు శ్రీనివాస్ నాయక్ పై చేయి చేసుకున్నారు. అదే సమయంలో శ్రీనివాస్ నాయక్ తో గొడవ పడుతున్న మహిళ జోక్యం చేసుకుని కోటేశ్వరరావుపై చేయి చేసుకోవడంపై ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె యూనిఫామ్ లో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ సంఘటనతో 2 కానిస్టేబుళ్ల మధ్య గొడవ మరింత పెరిగింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం బొంతువలసలో ఫెయిత్ మినిస్ట్రీగా మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫెయిత్ మినిస్ట్రీ కమిటీ సభ్యులు మానవతా దృక్పథంతో అల్లూరి ఏజెన్సీ మారుమూల వెనుకబడిన గిరిజన గ్రామాల్లో సుమారు 100 మంది పేద గిరిజనులకు వైద్య సేవలు అందించి వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ సూర్యనారాయణ, ఫెయిత్ మినిస్ట్రీ ఫౌండర్స్ మాతా సుధీర్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో బాగా ఎక్కువ పిల్లలకి, చదువుకున్నటువంటి పిల్లలకి ఈ యొక్క స్కూల్లో ఇచ్చింగ్ అంటారు, అంటే ఎక్కువ దురదలు ఎక్కువగా ఉన్నాయి. దురద వల్ల ఏమంటే ఒకరి ద్వారా ఒకరికి ఆ వ్యాప్తి చెంది ఆ దురదలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పటి వరకు మేము చూసిన 50 మంది 60 మంది పిల్లల్ని ఇక్కడే చూసాం, పెద్దలు కాకుండా. వారికి ఎక్కువ దురదలు ఉన్నాయి. ఆ దురదలతో పాటు ఎక్కువగా వాతావరణ క్లైమేట్ చేంజ్ మారడం వల్ల ఎక్కువ దగ్గులు, ఆయాసాలు, రొంపులు ఎంతమందికి చూసినా ఇవే ఉన్నాయి. ఫీవర్స్ ఉన్నాయి కానీ తక్కువ మందికి ఉన్నాయి. కానీ దగ్గు ఎక్కువ ఉంది, రొంపులు ఎక్కువగా ఉన్నాయి, ఆయాసాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చింగ్ అంటే ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా మటుకు మాత్రము ఇచ్చింగ్ దురదలు ఎక్కువగా ఉన్నాయి. ఒళ్ళంతా కూడా మచ్చలు వచ్చేసి చేతులు, కాళ్ళు బాగా విడిపోయి ఎక్కువ కురుపులతో మాత్రం ఈ యొక్క సమస్యలతో వారు సతమవుతున్నారు. స్థాపించడం జరిగింది. 2015 సంవత్సరంలో అనేక ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు తిరిగినప్పుడు వారి యొక్క అవసరతలు మేము చూసినప్పుడు మేము చాలా దుఃఖించాం. అయితే నాకు ప్రేరేపణ కలిగింది. ఫెయిత్ మినిస్ట్రీస్ అనే ఒక సంస్థను స్థాపించి అనేక మంది పేదవారికి విద్య, వైద్యము, అలాగే ఇంకా చాలా బోర్వెల్స్, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ఇప్పటికి చేశాం. అలాగే దాన్ని పురస్కరించుకునే ఈ దినాన్ని
రాజవొమ్మంగి ఈ యొక్క మండలాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ యొక్క బొంతు వలస గ్రామానికి వచ్చాము. ఇక్కడ అనేక మంది చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి అనారోగ్యంతో ఉన్నారని విన్నాం. మరి ఫెయిత్ మినిస్ట్రీస్ తరఫున ఫ్రీగా ఈ యొక్క వైద్య మెడికల్ క్యాంప్ని నిర్వర్తించడానికి మరి కారణమైంది. సో ఇలా మేము స్వచ్ఛందంగానే ఈ యొక్క సేవలను అందిస్తున్నాం. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, రోడ్లు లేని ప్రాంతాల్లో కూడా ఎన్నో సేవలు అందించాం. మరి ఫెయిత్ మినిస్ట్రీస్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేయడం మాకు చాలా. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని కదులాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో వంటగది పరిసరాల అపరిశుభ్రతపై ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాలతో ఆడుకోవద్దంటూ హెడ్ మాస్టర్ దేమా వెంకటేశ్వర్లకు హెచ్చరికలు జారీ చేశారు. పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్య లోపాలను సరిదిద్దవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడేనని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాలలో నాణ్యత లోపాలను ఉపేక్షించబోమని అన్నారు. పిల్లలు ఏ పిల్లగాడిగా ఒక తేలు ముట్టిందనుకో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది, చాలా ఇబ్బంది పడాలి తర్వాత. అప్పుడు మేము అందరం బాగుపడాలి. ఇంట్లో పెట్టుకోవడం ఏంటమ్మా మీ కిచెన్ దగ్గర? నాకు ఎప్పుడు చేస్తారో చెప్పండి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు స్త్రీ శక్తి కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలివచ్చారు. దోర్నాల బస్టాండ్లోని డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి నాయుడు బజార్, అమ్మవారిశాల, గడియార స్తంభం నుండి తిరిగి దోర్నాల బస్టాండ్ కు చేరుకుని అన్నగారి విగ్రహం వద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు మోసం గ్యారంటీ అంటూ ప్రజల దగ్గరికి వస్తున్నారని అన్నారు. ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న మాట వాస్తవం. ఆ విషయం మీరు కూడా గమనించారు. 3000 పెన్షన్ 4000 చేశాం. 4000 పెన్షన్ ఇంటింటికి 1వ తారీఖున మన ఇంటికి వచ్చి ఇచ్చేలా చేసుకుంటూ పోతా ఉన్నాం. అధికారులకు, ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడు పడతాయో చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజు 1వ తారీఖు నాడున పెన్షన్లతో సమానంగా ఉద్యోగుల జీతాలు కూడా వారి అకౌంట్ లో పడేలా చేస్తా ఉంది ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ఆ 3 గ్యాస్ సిలిండర్లని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తా ఉన్నాం. అమ్మఒడి కానీ గత ప్రభుత్వం మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలు అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాన్ని కుండలో దొక్కి మీ ఇంటికి ఒక్కటే అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మొన్ననే నెల 15 రోజుల క్రితం మీ అకౌంట్లలో వేసిన మాట వాస్తవంగా కాదని నేను అడుగుతా ఉన్నా. పెరటి తోటల పెంపకంతో అధిక లాభాలుంటాయని ప్రకాశం జిల్లా ఖమ్మం ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు అన్నారు. మండలంలోని ఎల్కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పెంచుతున్న పెరటి తోటను బుధవారం ఎంఈఓలు పరిశీలించారు. టమోటో, మిర్చి, బెండకాయ, దొండకాయ, దోస, వంకాయ, బీరకాయ, గోంగూర, తోటకూర తదితర కూరగాయలు, ఆకుకూరలతో రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ సంపూర్ణ పోషకాలను అందించే పెరటి తోటలను పాఠశాలలో పెంచడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు టి కాశయ్య కృషిని ప్రశంసించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానికంగా పండించే వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణ కర్మాగారాల ఏర్పాటు ద్వారా ఉపాధిని పెంచుకోవచ్చని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజల ద్వారా విని వాటికి సమాధానాలు వివరిస్తూ ఏలూరు జిల్లాలో వాణిజ్య పంట అయిన నిమ్మ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు అందుబాటులో లేక పంట వ్యర్థమవుతోందన్నారు. వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఏర్పాటు చేయడం ద్వారా పంటను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విధంగా స్థానికంగా ఉన్న పలు సమస్యలపై పరిష్కార మార్గాలను మాధవ్ సూచించారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అనేక శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే
గత 5 సంవత్సరాల క్రితం అంటే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రధానమంత్రి ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. 35% సబ్సిడీ ఇవ్వడం, 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఎటువంటి కొల్లేటలు లేకుండా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పెట్టే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా మనకి పెద్ద అవకాశం ఉంది. అందరూ కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మరింతగా వాల్యూ ఎడిషన్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. అలాగే ఎఫ్పిఓస్ పేరు మీద ఏర్పాటు చేసి ఈ యొక్క రాష్ట్రంలో అణగారిన బడుగు బలహీన వర్గాల సంచార జాతుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో ఈ రోజు విస్తృతంగా పర్యటించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల ముఖాముఖి కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 జిల్లాలు తిరిగి బీజేపీని బలోపేతం చేస్తూ ఈ రోజు 21వ జిల్లాగా ఏలూరులో పర్యటించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతుల వారిని కలుసుకుని వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారి అభివృద్ధికి పాటుపడే విధంగా బీజేపీ ముందడుగు వేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతం అయిందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఏర్పాటు చేశారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కొంతమంది నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ల విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకి ఒక అవగాహన పెరగాలి. వాళ్ళకి అనేక రకాల రాయితీలు, సేవలు, సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ మనమందరం కూడా వాళ్ళు గుర్తించాలనే ఒక ఆలోచనతో మొన్న మేము స్ఫూర్తి అని చెప్పి సంచార జాతులు, సదాచార వారసులు, సాంస్కృతిక వారధులు అని చెప్పి ఒక టైటిల్తో కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 36 సంచార జాతులు కలవటం జరిగింది. వాళ్ళందరినీ ఆ కార్యక్రమానికి పిలవటం జరిగింది. మంచి జనరంజకంగా కార్యక్రమం జరిగింది. వాళ్ళ కళలన్నీ కూడా ప్రదర్శన చేయడం జరిగింది. వ్యవస్థ నిర్మాణం చేయటం, వాళ్ళకి ఒక బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేయటం, ఏవైతే అనేక రకాల ధార్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, అలాగే అనేక గుళ్ళ యొక్క వార్షికోత్సవాలు వాళ్ళకి తప్పనిసరిగా భాగస్వామ్యం కల్పించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ పని చేయడం జరుగుతుంది. ఈ వర్గాలందరినీ గుర్తించి వాళ్ళకి రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని కలిగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆ విధంగానే మన ట్రైబల్ సంబంధించిన పీటీజీలు ఎవరైతే ఉన్నారో, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అలా అన్ని వర్గాలకు సంబంధించిన ఏ వర్గాలైతే సమాజం మర్చిపోయిందో, ఏ వర్గాలైతే సమాజం గుర్తించలేదు, అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు. అలాగే వర్గీకరణ చేయడం జరిగింది. అయితే వర్గీకరణ ఫలితాలు ఎస్సీ సమాజం నిజంగా అనుభవించాలి. ఆ విధంగా ఆ వర్గాలు ఏవైతే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ ఫలితాలకి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అదొక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తాం. ఆ విధంగా ఈ మన ప్రాంతంలో ఉండే అణగారిన వర్గాలు ఎవరైతే గుర్తింపుకు నోచుకొని జాతులకి ఒక స్థాయి ఇచ్చే విధంగా, వాళ్ళకి గుర్తింపు ఇచ్చే విధంగా, వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలాగే మా కేంద్ర పార్టీ అనేక కార్యక్రమాలు ఇస్తుంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీకి సంబంధించిన ఏదైతే రోడ్ మ్యాప్ ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అనేక కార్యక్రమాలు స్థానిక మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత ఖర్చులతో గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ పేరిట పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు కావలసిన మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో వెల్దుర్తి, రామయ్యపల్లి బండ, పోసానపల్లి, కుకుటూరు, మానేపల్లి గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు బుధవారం మాతృదేవోభవ పేరిట పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మా గురించి, మా పిల్లల గురించి అందరికీ మా ఇంట్లో పట్టించుకోకున్నా కానీ మా గురించి, మా పాపల గురించి, గర్భిణీ స్త్రీల గురించి పట్టించుకున్నందుకు ఇలాంటి కిట్ ఇవ్వడం వల్ల మాకెంతో గర్వకరంగా ఉంది. మా గురించి, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. రాజన్నకి కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. గర్భం దాల్చడం అనేది ఆడవారికి ఒక వరం. ఎందుకంటే ఆ దశలో వాళ్ళకు ఒక మంచి ప్రేమ,
మంచి ఆహారం, మంచి భద్రత కలిగిస్తే పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచి ఆలోచనలతోని పెరుగుతాడనే ఒక నమ్మకం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పే కథలు చిన్నప్పుడు మనం అందరం నానమ్మలు ప్లస్ అదేవిధంగా రామాయణ మహాభారతాల గురించి, ఇతిహాసాల గురించి ఒక మంచి మాటలు చెవుల పడ్డాయి గర్భంలో అన్నప్పుడు పుట్టబోయే బిడ్డ మంచి పౌరాలిగా తీర్చిదిద్దబడతాడు, నడవడిక బాగుంటుందని ఒక నమ్మకం మనకు చిన్నప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు. మీ అందరికీ గుర్తు. నేను కూడా చిన్నప్పుడు అలాంటివి వినుకుంటూనే పెరిగిన. కాబట్టి ఈ దశలో తనకు వచ్చే ఆలోచనలు అంటే నా బిడ్డ మంచిగా తింటున్నది, నేను తింటే నా బిడ్డకు మంచిగా అవుతుంది అన్నప్పుడు తృప్తి లభిస్తుంది. తృప్తితోని ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సో తర్వాత నా బిడ్డకు మంచి ఆహారం అందించిన కాబట్టి మంచిగా పుట్టిందని సంతోషం ఉంటుంది. వాళ్ళకి తల్లికి పిల్లల బాగోగులు మంచిగా పుట్టడము, మంచిగా పెరగడము, మంచిగా వృద్ధిలోకి రావడం కంటే వాళ్ళు ఆశించేది ఏముండదు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, రేపు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమస్యలు ఏం రావద్దు అనే ఒక ఆలోచనతోనే తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వేరే నిర్ణయం కాదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహృదయంతో అందరూ స్వాగతించండి. దీని ద్వారా ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే ఈ ప్రోటీన్ కిట్స్ తర్వాత ఐరన్ సిరప్ ఈ రెండు ఉన్నాయమ్మా, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా చెప్తున్నా. 4 నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుత్తల మండల కేంద్రంలో యూరియా కోసం మొగులి అనిత అనే మహిళ రైతు గంటల తరబడి నిలబడి స్పృహ తప్పి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. జప్తి సదనగోడు గ్రామానికి చెందిన మొగిలి అనిత యూరియా కోసం వచ్చి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు వద్ద ఉదయం 8 గంటలకు క్యూ లైన్ లో నిల్చొని మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 8 గంటల పాటు నిల్చోవడంతో సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఘటనను గమనించిన పక్కనే ఉన్న రైతులు వెంటనే అప్రమత్తమై మంచినీళ్లు తాగించారు. గ్రామానికి వెళ్ళడం జరిగింది. సహకార బ్యాంకు దగ్గర రైతులందరూ క్యూలో నిలబడి ఆ మహిళా రైతు అస్వస్థ గురి అయి కింద పడడం జరిగింది. ఆ తోటి మహిళలందరూ కలిసి ఆ మహిళకు నీళ్ళు దాపి అలాగనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ రైతు సదగొడు గ్రామస్తురాలు, ఆమె పేరు అనిత, యూరియా కోసం లైన్లో నిలబడి సహనం కోల్పోయి కింద పడడం జరిగింది. ఉప్పునుత్తల మండలంలో సహకార బ్యాంక్. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మధ్యమడుగు రేంజ్ అటవీ ప్రాంతంలోని సాఫ్ట్ రిలీజ్ సెంటర్ లో ఉంటున్న చుక్కల దుప్పి అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే రెస్క్యూ వాహనంలో అచ్చంపేట పట్టణంలోని వెటర్నరీ హాస్పిటల్ కి తరలించి అటవీ అధికారులు చికిత్స చేయించారు. అనంతరం చుక్కల దుప్పిని జిల్లా అటవీ శాఖ అధికారి పర్యవేక్షణలో ఉంచారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై 40 సంవత్సరాల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగు తీయడంతో పారిపోతున్న నిందితుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఇంట్లో వంట చేస్తున్న మైనర్ బాలికను ఓ వ్యక్తి మీ నాన్న బండి తాళం ఇవ్వమని అడుగుతూ ఇంట్లోకి చొరబడి బాలికను వెనుక నుంచి అసభ్యకరంగా శరీరాన్ని తాకుతూ ముద్దు పెట్టుకుని బలవత్వరణానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. కేకలు విని చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చి చూడగా ఇంట్లో నుంచి బయటకు పరుగు తీస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు రత్తయ్య గతంలో కూడా కొంతమంది మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 2 సార్లు కొట్టుకడికి పోయి వస్తుండగా ఆ ఎరకలతను రత్తయ్య అనే ఆయన, దుగ్గిరాల రత్తయ్య అనే ఆయన మా మేనగోడల్ని మీ నాన్న ఏం చేస్తుందంటే మా నాన్న తాగి పడుకుండు అని చెప్పిన క్రమంలో ఈ వెనకబడి వచ్చి మా అమ్మాయి గ్యాస్ కడ కూర వండుతున్న క్రమంలో మీ నాన్నగారు ఏం చేస్తున్నారని అడిగి బండి తాళం అడిగితే బండి తాళం ఇంట్లోపల ఉంది కానీ మా నాన్న లేడు పడుకున్నాడని ఈ పాప చెప్పడంతో ఆయన వెళ్ళిపోయినట్టు నటించి మళ్ళీ వచ్చి వంట చేస్తున్న పిల్లని కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టి నోరు మూసి ఇచ్చేయంగానే మా పిల్ల గవ్వున కేక పెట్టి బయటకు వచ్చి
అరవగా మా చుట్టుపక్కల వాళ్ళం మేమందరం. రత్నయ్య అనే వ్యక్తి ఎవరు లేని సమయంలో మా మేడం వాళ్ళ ఇంట్లో ఉండగా ఒంటరిగా వచ్చి వాళ్ళ నాన్న తాగి పడుకుంటే వచ్చి బండి తాళం అడిగారు. అయితే లేదని చెప్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వచ్చి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ వంట చేస్తుండగా అమ్మాయి నోరు మూసి ముద్దు పెట్టుకోవటం బలాత్కారం చేయబోయింది. దానికి వేరేసరికి వెళ్ళిపోతుండగా మా వాళ్ళని పిలిచేసి పట్టుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ ను చెన్నూరు పట్టణ సీఏ దేవేందర్ రావు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడని చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా నిలిచిన నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. చెన్నూరు సీఏ దేవేందర్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఏ గారు వచ్చి అతను మరి ఏం ఆలోచిస్తుండో ఏమో అర్థం కాలేదు. గత కొంతకాలంలో ఇక్కడ పనిచేస్తుండు, బాగానే పనిచేస్తుండు, బాగానే ఉన్నాడు. సడన్ గా ఈ రోజు ఏమైందో ఏమో తెలియదు. అనిల్ అనే మాకు మాజీ కౌన్సిలర్ మీద ఈరోజు చేసుకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా యంగ్ అండ్ డైనమిక్ బాలకృష్ణ ఈ యొక్క చెన్నూరుకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజల ఆదరణ చూసి ఈ ప్రజల చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయన స్వాగతం పలికిన తీరు చూసి నేను మంత్రి వస్తే కూడా నా వెనకాల 4 కార్లు 10 మంది మనుషులు తిరుగుతారు అని ఓర్వలేని తనాన్ని ఈ రోజు పోలీసులను ఉసుగొల్పి మా మాజీ ప్రజాప్రతినిధులను కొట్టడం అంటే నిజంగా పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటుగా మేము పరిగణిస్తా ఉన్నాం. మాకు పోలీసులు అంటే గౌరవం ఉంది, పోలీసు అంటే విశ్వాసం ఉంది, పోలీసు వాళ్ళు మమ్మల్ని రక్షించడానికి ఉన్నారు అనుకుంటున్నాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కలిశారు. ఆలూరు ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోలేక సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎంపీ మిథున్ రెడ్డి పైన లేనిపోని కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. నాకేం లేదు, ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే విధంగా ఈరోజు మన ఎంపీ గారు మాట్లాడినారు. ఈరోజు ఈ లోకేష్ కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వాళ్ళ పరిపాలన గురించి అసలు లేదు. ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని చెరదీస్తున్నారు. దాని గురించి అసలు వాళ్ళ పార్టీ నాయకులు, ఈ జనసేన నాయకులైతేనేమి, ఈ టీడీపీ నాయకులైతేనేమి ఆడవాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం. మేమే కాదు, మీడియా, సోషల్ మీడియాలో చూస్తున్నాము. దాని గురించి అసలు ఎక్కడ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు. ఓన్లీ వైసీపీ వాళ్ళని ఎలా జైలుకు పంపేలా, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనేది తప్ప వీళ్ళకి పరిపాలన మీద అసలు లేదు. వీళ్ళకి పరిపాలన విధానం అసలు లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు దాదాపు 4వ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన దాదాపు 76 సంవత్సరాలు నడుస్తున్నాయి. అవును, ఏది ఎవరు తప్పు చేసినారా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. యుద్ధం ముగింపునకు ట్రంప్తో అంగీకారం, పుతిన్. జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం, 12-20% జీఎస్టీ స్లాబ్లు రద్దు. రైతుల పేరుతో రాజకీయం చేస్తే ఖబర్దార్, సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చేస్తున్నారు, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. సంచార జాతుల అభివృద్ధికి కృషి చేస్తాం, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. విజయవాడలో దారుణం, నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.
వినాయక నిమజ్జనానికి 29,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.